హాయ్ అండి. ఈరోజు కేవలం ఈ రెండిటితోనే అండి, రబ్బర్ బ్యాండ్లు పూలు ఉంటే చాలండి. అసలు దేవుడికి ఎంతో చక్కగా సింపుల్గా పూలు ఉన్నప్పుడు ఎంతో అందంగా దేవుడికి చాలా తృప్తిగా అలంకరణ చేసుకోవచ్చండి. అలా రబ్బర్ బ్యాండ్ వేయాలి. మనకి ఏ ప్లేస్లో అయితే అలంకరణ చెయ్యాలో ఆ ప్లేస్లో రబ్బర్ బ్యాండ్ వేసుకోవాలి. నీట్గా వేసుకొని ఒక ఫింగర్ అట్లా అడ్డు పెట్టి అలా పూలు చక్కగా దూర్చి మంచిగా నీట్గా అలా మనం అప్పుడు సెట్ చేసుకోవాలండి. అలా సెట్ చేసుకొని మనం లెవెల్ చూసుకోవాలండి. ఇలా సెట్ అవుతుందా లేదా అని చూసుకొని మనం పెట్టుకుంటూ రావాలండి. చాలా ఎంతో అందంగా ఆకర్షణీయంగా ఒక బొకే పెట్టినట్టుగా, ఒక పుష్పాలు సుమమాల గుచ్చినట్టుగా చాలా అందంగా బాగుంటాయండి. మీరు కూడా చాలా చక్కగా చేసుకోవాలని నేను ఎదురు చూస్తున్నానండి. ఇలా మనకి ఏ ప్లేస్ అంటే ఆ ప్లేసు అక్కడ అది రబ్బర్ బ్యాండ్ కూడా అన్ని చోట్ల మనకి నిలవదండి. అది నిలిచే ప్లేసుల్లో, సెట్ అయ్యే ప్లేసుల్లో మనం పెట్టుకుంటే బిగుతుగాను ఇంకా ఊడకుండా కూడా ఉంటుందన్నమాట. అలా నీట్గా పెట్టుకోవడం వల్ల అసలు దేవుడికి అలా మనం డెకరేషన్ చేస్తే చాలా తృప్తిగా ఎంతో ఆనందంగా ఉంటుందండి. మనమే మురిసిపోతామండి. అది చూసి తృప్తిగా ఉంటామండి. ఈ విగ్రహం కాశీలో కొన్నామండి. చూడటానికి పాలరాయిది కాకపోయినా పాలరాయి విగ్రహంలానే ఉంటుందండి. అసలు ఆ విగ్రహంలో ఆ మూర్తి తేజస్సు ఎంత బాగుంటుందోనండి. కళగా అసలుకి ఎంత ప్రాణశక్తి ఉన్నట్లుగా, మన ముందు అర్ధనారీశ్వరులు ఉన్నట్లుగా అనిపిస్తుందండి ఈ విగ్రహం చూస్తే. నాకు అంత ముచ్చటేసిద్ది. అసలుకి ఎంత ఇష్టమో నాకు. ఇది ప్రాణం పెట్టి దాచుకున్నానండి. ఎందుకంటే దీంట్లో తెచ్చేటప్పుడు టూర్లో బాగా బట్టలు చుట్టి మెత్తగా దానికి చక్కగా బెడ్డింగ్ లాగా చేసి బ్యాగులో మళ్ళీ పెట్టేదాన్నండి. పెట్టాను. అయితే ఎక్కడ చెక్కులు ఏమీ పోకుండా, ఏమీ షేడ్ రాకుండా, అదే ఈ క్రాక్ రాకుండా చాలా జాగ్రత్తగా ప్రాణం పెట్టి ఆ బ్యాగ్ నా దగ్గరే ఉంచుకునేదాన్నండి. చక్కగా నేనే పట్టుకునేదాన్ని. ఆ బ్యాగ్ని మాత్రం ఎవరికి ఇచ్చేదాన్ని కాదు. ఆ బొమ్మ అంటే నాకు అంత ఇష్టమండి. అందుకే అంత బరువు బాగా ఉన్నా కూడా ప్రాణం పెట్టి తెచ్చాను. ఇంతేనండి కాశీ నుంచి తెచ్చిన మా విగ్రహ విశేషాలు. మాది కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి.